హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ క్వీన్. ఈ వీడియోలో వచ్చేసి మేము హైదరాబాద్ నుంచి కేరళకి 4 days ట్రిప్ అయితే వేసాము మా కజిన్స్ వాళ్ళ ఫ్యామిలీస్తో కలిసి. సో ఈ 4 days ట్రిప్ని 4 parts కింద 4 వీడియోస్లో నేను పెడదాం అనుకుంటున్నాను. సో ఇదైతే స్టార్టింగ్ అనమాట. స్టార్టింగ్ వచ్చేసి లగేజ్ సర్దుకోవడం దగ్గర నుంచి మళ్ళీ తిరిగి రావడం వరకు ఏమేం చేసాం ఏంటి మొత్తం నేను ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. ఈ ట్రిప్కి వెళ్ళి కూడా మేము 2 months దాటేస్తుంది. సో వీడియో కొంచెం లేట్ అయింది. సో రీక్యాప్ కింద అప్పుడు ఏమేం జరిగినాయి ఏంటి అనేది ఇప్పుడు మీతో పాటు నేను కూడా చూసేస్తాను. చలో చూద్దాం రండి. అప్పుడు మేము ఎట్లా వెళ్ళాము ఏంటి, ఎలా ఎంజాయ్ చేసాము, ఏమన్నా స్ట్రగుల్స్ పడ్డామా, ట్రావెల్ లగేజ్లో ఏమేం క్యారీ చేసాము, మాకు ఎంత బడ్జెట్ అయింది, అక్కడ ఏమేం ప్లేసెస్ చూసాము, ఏమేం షాపింగ్ చేసాము అన్నీ కూడా ఈ వీడియోలో ఇంకా రాబోతున్న 4 వీడియోస్లో దీంతో కలిపి చూసేద్దాం. తప్పకుండా మిగతా పార్ట్స్ కూడా అస్సలు మిస్ అవ్వద్దు. మా అమ్మాయిని అయితే ట్రిప్కి తీసుకెళ్ళలేదు, ఎందుకంటే ఈ హిల్ స్టేషన్స్కి వాటికి చిన్నపిల్లల్ని తీసుకెళ్ళకపోవటమే చాలా మంచిది. అక్కడ కొంచెం చాలా చల్లగా ఉంటుంది, మనం తట్టుకోగలం, కానీ వాతావరణ పరిస్థితులు అవి ఎలా ఉంటాయో మనం చెప్పలేం కదా. సో వీళ్ళని రిస్క్ ఎందుకు తీసుకెళ్ళడం, వాళ్ళు ఎంజాయ్ చేసే ఏజ్ అట్లాగూ కాదు, అండ్ మనకు వాళ్ళని చూసుకోవడమే సరిపోతుంది. ఇంకా వాళ్ళని తీసుకెళ్తే మనం ఎంజాయ్ చేసినట్టు కూడా ఉండదు. సో బెటర్ పెద్దవాళ్ళ దగ్గర ఉంచి వెళ్ళటం అనిపించింది. ఎలాగూ మా అమ్మాయికి అలవాటే మా అమ్మ నాన్న దగ్గర. సో అక్కడైతే ఇంకా ధైర్యంగా ఉంచి వెళ్ళాము. ఇప్పుడు చూపించిన జ్యువెలరీ అంతా కూడా నేను తీసుకెళ్ళబోయే జ్యువెలరీ అనమాట. ఇవి ఇట్లా ఇన్ని కనిపించినట్టు ఉన్నాయి, కానీ చాలా అంటే చాలా లైట్గా తీసుకెళ్ళాను నేను. ఎందుకు అట్లా అంటున్నాను అంటే ఇవి ఓన్లీ వేటికి వాటికి సెట్స్ కింద నేను తీసుకెళ్ళాను. క్లాతింగ్ అవి కూడా నేను ఒక 1 month బిఫోర్ నుంచే ప్లానింగ్ చేసుకున్నాను. అన్నీ కూడా కపుల్ మ్యాచింగ్వి, కొంచెం లైట్గా వెకేషన్కి తగ్గట్టుగా డిఫరెంట్గా, ఒకదానికొకటి డిఫరెంట్గా ఉండేటట్లు, మరీ థిక్ కలర్స్ కాకుండా. ట్రెడిషనల్ వేర్లో థిక్ కలర్స్ బాగుంటాయి, కానీ ఈ వెకేషన్కి అట్లా వెళ్ళినప్పుడు లైట్ కూల్ చిల్గా ఉండే కలర్స్ అట్లా చూస్ చేసుకొని ఒకదానికొకటి డిఫరెంట్గా ఉండేటట్టు అన్నీ కూడా ప్లాన్ చేసుకొని నేను తీసుకెళ్ళాను. 3 years బ్యాక్ చిక్మంగళూరు టూర్కి కూడా సేమ్ కజిన్స్ ఫ్యామిలీస్తో మేము వెళ్ళాము. అప్పుడు కూడా నేను ఎట్లానే పక్కా ప్లానింగ్తో ఈ అవుట్ఫిట్స్ అవి కూడా తీసుకువెళ్ళాను. సో అప్పుడు కూడా చాలా మంచిగా కుదిరాయి అన్నీ కూడా. ఆ వీడియోస్ కూడా తప్పకుండా చూడండి, డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే పెడతాను. అప్పుడు కూడా మంచి ఎక్స్పీరియన్స్ అయితే అయింది. సో దట్స్ వై నేను ఈసారి కూడా అలానే ప్లాన్ చేసుకుంటున్నాను అవుట్ఫిట్స్ విషయంలో. సో ఇవన్నీ కూడా ఇందాక చూసారు కదా, చైన్స్, ఇయర్ రింగ్స్, ఇవి బ్యాంగిల్స్, చూడడానికి ఇన్ని ఉన్నట్టు ఉన్నాయా, కానీ వెళ్ళిన అందరిలోకి నావే లగేజ్ చాలా అంటే చాలా తక్కువ అనమాట. అంటే వాళ్ళేవో ఇంకా హెవీగా తీసుకురాలేదు, వాళ్ళు నార్మల్వి నాకంటే తక్కువే తీసుకొచ్చినా సరే నావే తక్కువైనాయి. అది ఎలా అంటారా, అది ప్యాకింగ్ టెక్నిక్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అవి నా ప్రీవియస్ వీడియోస్ మీరు చూస్తూ ఉన్న వాళ్ళైతే మీకు అర్థం అవుతుంది. నేను అన్నీ కూడా లగేజ్ సర్దుకోవడం, అది ఈ బ్యాగ్ చూసారు కదా, ట్రావెల్ బ్యాగ్, ఇట్లాంటివి నేను కొంచెం యూస్ చేస్తూ ఉంటాను. కాబట్టి మన దగ్గర ఎంత లగేజ్ ఉన్నా సరే అది స్పేస్ కొంచెం తగ్గినట్టు అట్లా చాలా వరకు మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి ట్రావెల్లో ఎలా లగేజ్ సర్దుకోవాలి అవన్నీ ఐడియా ఉన్న వాళ్ళకైతే బాగా తెలుస్తాయి. ఒకవేళ తెలియకపోయినా నా ప్రీవియస్ వీడియోస్ అయితే తప్పకుండా చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. స్మార్ట్ ట్రావెల్ లగేజ్ ప్యాకింగ్ గురించి ఒక ఐడియా అయితే వస్తుంది. సో ఇక్కడ చూసారా, ఇదైతే ట్రావెల్ జ్యువెలరీ బ్యాగ్ అనమాట. దీంట్లోనే మనకి మొత్తం నేను ఇప్పుడు చూపించిన అన్ని జ్యువెలరీ కూడా నేను ఈ సింగిల్ బ్యాగ్లో, ఈ చిన్నది, ఇది పెద్ద బ్యాగ్ కూడా కాదు, చిన్న హ్యాండ్ బ్యాగ్ టైప్లో దీంట్లో నేను సర్దేసుకున్నాను. సో అవన్నీ కూడా దీంట్లో పట్టేసినాయి అనమాట. సో ఇట్లా మనం చిన్నగా ఎన్ని తీసుకున్నా సరే దాన్ని కొంచెం మనం మేనేజ్ చేసుకునే టెక్నిక్స్లో ఉంటాయి అన్నమాట. చిన్నగా స్పేస్ కన్సంప్షన్ ఎక్కువ కాకుండా చూసుకోవాలి. అండ్ మెయిన్లీ అవుట్ఫిట్స్ చూసింగ్ అనేది ట్రావెల్లో మనం సర్దుకునేవి అవి కొంచెం తగ్గించుకోవాలి అంటే పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే ఏ అకేషన్కి తగ్గట్టు దేనికి వెళ్తున్నాం మనం అనేది మనం కొంచెం క్లారిటీతో ఉండాలి. అది మ్యారేజ్కి వెళ్తే హెవీవి అవి తీసుకువెళ్తాం. సో లగేజ్ అయితే కొంచెం దానికి తగ్గట్టు సర్దుకోవాలి. అలాగే ఇట్లా వెకేషన్స్కి కొంచెం చిల్ అవ్వడానికి ఈ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఇంకొంచెం లైట్గా తీసుకెళ్తాం, వీలైనంత లైట్గా. ఫ్రెష్నెస్ మనం ఇది చేయడానికి కదా అసలు వెళ్ళేది ట్రావెల్స్కి ఎందుకు. సో దానికి తగ్గట్టే మనం లైట్గా ఫీల్ అయ్యే క్లాత్స్, కంఫర్టబుల్గా ఉండేవి అట్లా చూస్ చేసుకోవాలి.
అదేంటి లైట్‌గా ఉండాలి బట్టలని చెప్తుంది. బట్ శారీస్, బ్యాంగిల్స్, ఈ వడ్డానాలు ఆ టైప్ కనపడుతున్నాయేంటి అనుకుంటున్నారా? వస్తున్నా అక్కడికే వస్తున్నాను. ఈ శారీ వచ్చేసి సేమ్ శారీ థీమ్ కింద లేడీస్ అందరం కూడా పెట్టుకున్నాము. యాక్చువల్లీ లాస్ట్ టైమ్ అది చిక్మంగళూరు వెళ్ళినప్పుడు కూడా అందరూ మేము సిస్టర్స్ కాబట్టి ఈ సేమ్ ఫ్రాక్స్, లాంగ్ ఫ్రాక్స్ వేసుకుందామని అప్పుడు ప్లాన్ చేసుకున్నాం. సో ఈసారి కూడా అట్లా డిఫరెంట్‌గా ఏదన్నా ఉండాలి. అప్పుడు మంచిగా వర్కౌట్ అయింది. ఆ ఫోటో షూట్స్‌లో అవి చాలా బాగున్నాయి. సో ఈసారి కూడా అట్లా డిఫరెంట్‌గా ఏమన్నా వేసుకుందాం అని అన్నట్టుగా చాలా 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 వెతికాము. సో అన్ని ఏజెస్ వాళ్ళు ఉన్నారు. కొంచెం కంఫర్టబుల్‌గా ఉండాలి అన్నట్టుగా ఇంకా నేను ఫస్ట్ అయితే కేరళ అనగానే కేరళ శారీ గుర్తొచ్చింది నాకు. సో ఇంకా వేరేవి చాలా చూసాము. క్రాప్ టాప్స్ అని అవని ఇవని అన్నీ అయిపోగా లాస్ట్‌కి అయితే శారీకే వచ్చేసాం. సో కేరళ థీమ్ ఆ కలర్ శారీస్ సెట్ చేసుకున్నాం. ఆ జ్యువెలరీ దాని మీదకి సంబంధించిన వాళ్ళు ఎట్లా వేసుకుంటారు పర్ల్స్ టైప్‌వి అట్లా అన్నీ కూడా వెనకాల ఫ్లవర్స్, వైట్ ఫ్లవర్స్ అన్నీ కూడా సెట్ చేసుకొని వెళ్ళాము. సో ఆ శారీ, ఆ బ్యాంగిల్స్ వాటి వల్ల కొంచెం నా జ్యువెలరీ అవి హెవీగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ మీకు ఫొటోస్‌లో మీరు చూస్తారు కదా! అసలు చాలా సింపుల్‌గా ఉన్నాయి. ఈ టూర్ వెళ్ళే ముందు నేను బ్యాక్‌గ్రౌండ్ ప్రిపరేషన్స్ అవైతే నేను చాలానే చేసుకున్నాను. ఇంత అవసరమా అంటే ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే ఏదైనా టూర్‌కి వెళ్ళాలి అంటే కంపల్సరీగా మనకి 20,000 నుంచి 30,000 వరకు అవుతూ ఉంటాయి. సో అంత పెట్టుకొని మనం టూర్‌కి వెళ్ళేది ఎందుకు? హ్యాపీగా రిలాక్స్ అవ్వడానికి, ఆ నేచర్‌ని ఎంజాయ్ చేయడానికి, అలాగే అక్కడ ఫోటోగ్రఫీ అది మనల్ని క్యాప్చర్ చేసుకోవడానికి. లైఫ్‌లో ఇప్పుడు ఆ కొద్ది రోజులు ఆ 4 డేసో 2 డేసో ఆ ట్రిప్‌లో మాత్రమే మనం ఆ రిలాక్సేషన్ అది పొందుతాం. అండ్ లైఫ్ లాంగ్ ఇట్లా వెళ్ళాము మనకి అని గుర్తుండటానికి కంపల్సరీగా ఈ ఫోటోగ్రఫీ అనేది ఉంటుంది. సో మనం ఫోటోగ్రఫీలో ఎప్పుడు వేసుకునేలా కాకుండా కొంచెం కొత్తగా ఎంత మనీ స్పెండ్ చేసి కూడా కొంచెం అవుట్‌ఫిట్స్‌కి కూడా ఒక 2000 అలా స్పెండ్ చేస్తే అవి ఇంకా మంచి లుక్ వస్తాయి. వాటికి ఇంకా అడ్వాన్స్ అసలు ఇంకా లైఫ్ లాంగ్ మనకి ఆ ఫోటోగ్రఫీలో కనపడేవి ఈ అవుట్‌ఫిట్స్‌తో కూడిన మంచి స్టిల్స్ ఇవే కదా! సో ఈ బ్యాక్‌గ్రౌండ్ వర్క్ కూడా కంపల్సరీగా అవసరం అనిపించింది నాకు. లాస్ట్ టైం చిక్మంగళూరులో కూడా అట్లానే చేసుకున్నాను. చాలా మంచి ఫోటోగ్రఫీ మొత్తం కూడా గ్రీటింగ్స్ లెక్క వచ్చినాయి ఫొటోస్. సో ఈసారి కూడా అలానే ప్లాన్ చేసుకున్నాను. మాకు వర్కౌట్ అయింది కాబట్టి మీకు కూడా చెప్తున్నాను. కంపల్సరీగా వీటిని మాత్రం మిస్ అవ్వకండి. ఏదన్నా వెకేషన్స్‌కి వాటికి వెళ్ళినప్పుడు అవుట్‌ఫిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అవి మీరు ఎక్కువ బడ్జెట్‌లో కాదు, లో బడ్జెట్‌లోనే మీకు ఏదైనా ట్రిప్స్‌కి వెళ్ళాలి అంటే లైట్ వెయిట్ అట్లా చూస్ చేసుకుంటాం. అవి లో బడ్జెట్‌లోనే కంపల్సరీగా వచ్చేస్తాయి. సో మనకి ఇంట్లో ఉన్న జ్యువెలరీనే వాటి మీద సెట్ చేసుకొని ఏది మిస్ అవ్వకుండా చక్కగా ఆ ఫేస్‌లో ఆ గ్లో రావడానికి కొంచెం ఆ ముందు రోజే హోమ్ ఫేషియల్ చేసుకొని, ఆ హెయిర్ కట్ కూడా ఎప్పుడూ ఉండేలా కాకుండా కొంచెం ట్రెండీగా అట్లా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అలా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని ప్రీ ప్రిపరేషన్ చేసుకొని వెళ్తే మీకు కంపల్సరీగా బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో నాకు అట్లా జరిగింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఓవరాల్గా మాట్లాడుకుంటే ఈ ట్రిప్ కోసం నేనేమేం చేశాను అంటే హోమ్ ఫేషియల్ చేసుకున్నాను, హెయిర్ స్పా కూడా ఇంట్లోనే చేసుకున్నాను, అలాగే హెయిర్ కట్ చేయించుకున్నాను, అలాగే మ్యాచింగ్ అవుట్ఫిట్స్ కపుల్వి మేమిద్దరం వెళ్తున్నాం కాబట్టి మాకు మ్యాచ్ అయ్యేటట్లు కొంచెం ట్రెండీగా ఉండేటట్టు ఒకదానికి డిఫరెంట్గా అవుట్ఫిట్స్ అన్నీ కూడా ఒకటి ఫ్యాంట్ షర్ట్ అయితే ఒకటి క్రాప్ టాప్, ఒకటి శారీ, అట్లా డిఫరెంట్ అవుట్ఫిట్స్ అట్లా చూస్ చేసుకున్నాను. కలర్స్ కూడా వేరియేషన్ ఉండేలాగా. అలాగే కపుల్ ఫోటో పోజెస్, సింగిల్ ఫోటో పోజెస్, అలాగే వెనకాల బ్యాక్గ్రౌండ్లో నేచర్ ఉన్నప్పుడు పోజెస్, అక్కడ టీ తోటలో ఉంటాయి కదా, సో వాటికి సంబంధించి పోజెస్, ఇట్లా ఫోటో పోజెస్ అన్నీ కూడా డిఫరెంట్వి అన్నీ కూడా నేను క్యాప్చర్ చేసుకొని పెట్టుకున్నాను ముందే ఒక గ్యాలరీలో. అండ్ అలాగే టాటూస్ కూడా నేను 4 days 4 టాటూస్ డిఫరెంట్ వెరైటీస్ నేను మార్చుకున్నాను. అవి ఎలాగూ అంటే మన పర్మనెంట్ మార్కర్తో టాటూ వేసుకొని దాని మీద పౌడర్తో ఎలా అనుకుంటే అది ఆ రోజంతా కూడా చక్కగా కనపడిస్తుంది. సో నేను హ్యాండ్ మీద అలా టాటూస్ కూడా డిఫరెంట్గా యూజ్ చేసుకున్నాను. అండ్ హెయిర్ స్టైల్స్ డిఫరెంట్ అవుట్ఫిట్స్ మీదకి డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ కూడా నేను ముందే ప్రాక్టీస్ చేసుకొని ఇంట్లో అవి కూడా నేను స్క్రీన్ షాట్స్ తీసుకొని పెట్టుకున్నాను ఏ రోజు ఏది వేసుకోవాలి అని. అలాగే డిఫరెంట్ థీమ్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం ఏమన్నా యాక్సెసరీస్ లైక్ క్యాప్స్ ఆర్ అంబ్రెల్లాస్ అట్లాంటివి ఏమన్నా కొంచెం కొత్తగా ఉండేవి కూడా తీసుకెళ్ళచ్చు. లాస్ట్ టైం అంబ్రెల్లాస్ తీసుకెళ్ళాం, రెయిన్బో అంబ్రెల్లాస్, అందుకని ఈసారి అయితే క్యాప్స్ తీసుకెళ్ళాం. ఇలాంటివి ఫొటోస్లో యూజ్ చేయడం వల్ల ఇంకొంచెం స్పెషాలిటీ అనేది పెరుగుతుంది ఆ ఫొటోస్కి.
అండ్ ఇన్స్టాగ్రామ్ బూమ్రాంగ్స్ టైప్ అవి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవి కూడా పోజెస్ అవి కొంచెం ముందే చూసుకొని వెళ్ళటం వల్ల అప్పటికప్పుడు కాకుండా కొంచెం ఐడియా అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ వర్క్స్ నేను చేసుకున్నాను. అలాగే వీటన్నిటితో పాటు హైజీన్, మెడిసిన్ ఇవన్నీ కూడా కంపల్సరీగా క్యారీ చేయాలి. మేము వెళ్ళేది హిల్ స్టేషన్ కాబట్టి స్వెటర్స్, గ్లౌజెస్, సాక్స్, చెవులో పెట్టుకోవడానికి దూది, మంకీ క్యాప్, ఇట్లా మనకి కావాల్సినవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే హైజీన్కి కంపల్సరీ హ్యాండ్ శానిటైజర్, మాస్క్స్ ఇవన్నీ కూడా పెట్టుకున్నాము. కొంచెం ట్రావెల్ పడని వాళ్ళు, హైట్స్ అవి పడని వాళ్ళు కంపల్సరీగా మ్యాంగో చాక్లెట్స్, నిమ్మకాయలు ఇట్లాంటివి వామిటింగ్ సెన్సేషన్ అవి ఉంటాయి కాబట్టి టాబ్లెట్స్, కవర్స్ అవి కూడా మన బ్యాగ్ లో క్యారీ చేసుకోవాలి. అలాగే ఇలా ట్రావెల్స్ వెళ్ళేటప్పుడు, ఏదైనా వెకేషన్కి వెళ్ళేటప్పుడు మ్యూజిక్ కూడా కంపల్సరీ, అది కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట. సో అండ్ ఇయర్ ఫోన్స్, మీకు నచ్చిన మంచి బీజిఎం మ్యూజిక్, స్లో సాంగ్స్, అలాగే హై బీట్స్ అన్నీ కూడా నచ్చిన సాంగ్స్ అన్ని కలెక్షన్ మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని ఉంచుకోండి. ఇవన్నిటికీ కూడా మళ్ళీ ఆ ఫోన్లో ఎక్కడ స్పేస్ ఉంటుంది అనుకుంటున్నారేమో, ఇంతకు ముందు స్పేస్ కూడా మీరు క్లియర్ చేసుకొని ఉంచుకోవాలి. ఫోన్ ఎంటీ చేసుకోవాలి కంపల్సరీగా. నేను అది కూడా చేసుకున్నాను. ఫోన్లో ఇదివరకు ఉన్న ఆ డేటా మొత్తం కూడా ల్యాప్టాప్లో ఎక్కించేసి నేను ఎంటీ ఫోన్ని నేను తీసుకెళ్ళాను. ఎందుకంటే పిక్చర్స్ అవి మనం దిగుతాము, కెమెరా వీడియోస్ తీసుకుంటాము, కొంచెం స్పేస్ అది ఉండాలి కాబట్టి అక్కడ అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఇంట్లోనే మనం అది ఎంటీ చేసుకొని ఈ ఫోటో పోజెస్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇవి డౌన్లోడ్ చేసుకొని, సాంగ్స్ డౌన్లోడ్ చేసుకొని, ఇవన్నీ కూడా కావాల్సినవి పెట్టుకొని ఫోన్లో స్పేస్ కూడా ఉంచుకొని మనం తీసుకెళ్ళాలి. అలాగే కెమెరా కూడా మీరు క్యారీ చేస్తున్నప్పుడు దాంట్లో మెమరీ కార్డ్ కూడా ఒకటి ఎక్స్ట్రా పెట్టుకుంటే బెటర్. ల్యాప్టాప్ క్యారీ చేసే వాళ్ళు కూడా కంపల్సరీగా ఒకళ్ళు ఉండాలి. ఈ కెమెరా ఫుల్ అయిపోయినప్పుడల్లా దీంట్లో ఫొటోస్ అన్నీ ల్యాప్టాప్లోకి మనం కాపీ చేసుకోవడానికి. అండ్ అలాగే నేను ట్రావెల్లో ఎప్పుడు కూడా సోప్ క్యారీ చేయను. అది కొంచెం నాని ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. సో బాడీ వాష్ ఆర్ ఫేస్ వాష్ అట్లా తీసుకెళ్ళండి. అదైతే చక్కగా మనకు కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది. అలాగే పాకెట్ ఫ్రెండ్లీ చిన్న సైజు స్ప్రే బాటిల్ అయితే కంపల్సరీ తీసుకెళ్ళండి. దాంట్లో మీరు డెటాల్ లిక్విడ్ నింపుకొని, ఎందుకంటే బయట ట్రావెల్స్కి వెళ్ళినప్పుడు మనకి ఆ బాత్రూమ్స్ అవి హైజీన్గా కంపల్సరీగా ఉండవు. సో మనం ఇది తీసుకెళ్ళటం బెటర్. సో బయట బాత్రూమ్స్ యూస్ చేసేటప్పుడు ఈ స్ప్రే కొట్టేసి కొంచెం ఫ్లష్ చేసేస్తే ఆ స్మెల్ అది పోతుంది అండ్ హైజీన్గా కూడా ఉంటుంది. నేనైతే లాస్ట్ టైం తీసుకెళ్ళాను, బట్ ఈసారి అయితే మర్చిపోయాను. కొన్ని హడావుడిలో మర్చిపోతూ ఉంటాం కదా, దట్స్ వై మనం చెక్ లిస్ట్ కంపల్సరీగా రాసుకోవాలి ట్రావెల్కి వెళ్ళే ఒక 1 వీక్ ముందే. అండ్ ఇంకోటి, మీరు వెళ్ళిన ప్లేసెస్లో ఫేమస్ ఏంటో వాటి దగ్గర మాత్రం మీరు కంపల్సరీగా ఫొటోస్ ఆర్ వీడియోస్ క్యాప్చర్ చేసుకోండి. మీరు ఆ మెమరీని మాత్రం స్కై డైవింగ్ ఆర్ హార్స్ రైడింగ్ అట్లాంటి అడ్వెంచర్స్లో కూడా తప్పకుండా పాల్గొనండి. అప్పటికప్పుడు కొంచెం భయం అనిపిస్తుంది కానీ కొంచెం ధైర్యం చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్యారంటీగా అవి మాత్రం క్యాప్చర్ చేసుకోండి. ఇన్ ఫ్యూచర్ నేను డెఫినెట్లీ చెప్తున్నాను కదా, చాలా బాగుంటాయి ఆ వీడియోస్ కానీ చూసుకుంటే, ఆ ఫొటోస్ అబ్బా ఎంత బాగుందా నేనేనా అనిపిస్తుంది. చాలా బాగుంటాయి, మాత్రం మిస్ అవ్వద్దు. అండ్ ఇంకోటి, మీరు ఈ ట్రిప్ ప్లాన్ చేసిన ఆ డేస్లో కానీ ఆర్ ఆ మంత్లో కానీ మీతో ట్రావెల్ చేస్తూ ఉన్న వాళ్ళల్లో ఎవరిదన్నా బర్త్డే ఉంటే కనుక తప్పకుండా సెలబ్రేట్ చేయండి. ఎందుకంటే ఆ స్పెషల్ ప్లేస్ కదా మనం వెళ్ళేది, ఎలాగూ ఆ బర్త్డే ఇంకా స్పెషల్గా వాళ్ళకి లైఫ్ లాంగ్ మంచి మెమరీగా గుర్తుండిపోతుంది. సో దాన్ని అయితే మనం అందించిన వాళ్ళం అవుతాం అట్లా ఆ మెమరీని. సో మీరు మాత్రం అస్సలు మిస్ చేయకండి. అప్పటికప్పుడు చేద్దామని కాకుండా ముందే కొంచెం ఆ డెకరేటివ్ ఐటమ్స్ అవి మీతో క్యారీ చేసుకొని తీసుకెళ్ళండి. ఎందుకంటే అక్కడ దొరుకుతాయో దొరకవో చెప్పలేం కాబట్టి. సో నాకైతే అలా చేశారు సర్ప్రైజ్ బర్త్డే. యాక్చువల్లీ ఆ డేస్లో లేకపోయినా ఆ నెక్స్ట్ వీక్ ఉన్నా సరే వాళ్ళు సెలబ్రేట్ చేశారు కజిన్స్ వాళ్ళు. చాలా బాగా అనిపించింది. సో మీరు కూడా ఎట్లయితే ట్రై చేయండి తప్పకుండా. అండ్ మీరు ఏ ఊరు ఆ ట్రావెల్లో వెళ్తున్నారో దానికి రిలేటెడ్ వీడియోస్ యూట్యూబ్లో ఉంటూ ఉంటాయి కదా, కొంచెం అవి అయితే చూసుకోండి ఫ్రీ టైంలో. ఊరినే ఒక ఐడియా అనేది వస్తుంది, అక్కడ ఏమేమి ఉంటాయి, ఏమేమి చూడబోతున్నాం, అక్కడ ఇంకా ఏమన్నా తీసుకెళ్ళాలా అక్కడికి అనేది కొంచెం ఐడియా అనేది వస్తుంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. నేను మీకు యూస్ఫుల్ విషయాలు అయితే షేర్ చేశాను అనుకుంటున్నాను. హైదరాబాద్ టు కొచ్చి ఎయిర్పోర్ట్కి అయితే ఫ్లైట్లో వచ్చేసాం. అండ్ నెక్స్ట్ ట్రావెల్ వ్యాన్లో మున్నార్ రిసార్ట్స్కి అయితే వెళ్ళబోతున్నాం. మధ్యలో మేము టిఫిన్ సెంటర్కి అయితే ఆగి అక్కడ టిఫిన్ చేస్తున్నాం. సో ఇంతవరకు అయితే ఈ వీడియోలో నేను చూపించాను. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా ఇంట్రెస్టింగ్, ఇంకా విజిటింగ్ ప్లేసెస్ అన్నీ చూద్దరు. కానీ నేను ఈ వీడియోలో మీకు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్లో ఏ పాయింట్ బాగా నచ్చింది నాకు కింద కామెంట్స్లో అయితే తప్పకుండా చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే ఫర్ మోర్ యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.